తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినాభావ సంబంధంతో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. నీటి వాటాల విషయంలో ఘర్షణ వాతావరణం ఎంత మాత్రం మంచిది కాదని అభిప్రాయపడ్డారాయన. తుపాకులు తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదన్న బైరెడ్డి అమరావతి రాజధానిపై కక్ష పెంచుకుంటున్నట్టే పోలవరం కూడా జగన్ కక్ష పెంచుకున్నారన్నారు. ఎస్ఎల్బీసీ సాధ్యమయ్యే పని కాదని తెలిపారు. సిద్దేశ్వరం సంగమేశ్వరం దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీ కడితే తెలంగాణ రాయలసీమ బాగుపడతాయని అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవినాభావ సంబంధంతో ఉన్నారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తుపాకులు తీసుకొని పోవాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎన్ని నీళ్ళు అవసరం ఉన్నటువంటి లెక్కలు వీరిద్దరు కూర్చొని తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. పోలవరం కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? 8 మంది ముఖ్యమంత్రులు మారిపోయినారు. పోలవరం మొదలుపెట్టి 8 మందో 9 మందో ఇప్పటికి. కానీ రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం మరి కేంద్ర ప్రాజెక్టుగా దాన్ని డిక్లేర్ చేయడం, అప్పటి నుంచి కొంచెము పనులు చురుగ్గా సాగడం జరిగినాయి. కానీ ఇప్పటికీ కూడా 70% పనులు కూడా పూర్తి కాలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద కక్ష పట్టినట్లే పోలవరం మీద కూడా కక్ష పట్టాడు. ఇక బనకచెర్ల విషయంలో సమన్వయం అవసరమని బైరెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తికి 80,000 కోట్లకు పైగా ఖర్చవుతుందన్న బైరెడ్డి నీటి వాటాల విషయంలో పారదర్శకంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంలకు సూచించారు. అదే సమయంలో రాయలసీమ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. నాగార్జున సాగర్ పై పోలీసులు కొట్లాడుకునే పరిస్థితి తీసుకురావద్దన్నారు బైరెడ్డి. నీటి వాటాల పిటిషన్లు విత్డ్రా చేసుకోవాలని సూచించారు. పోలవరం ఇంకా ఎన్ని ఏళ్లు పట్టదో పోలవరం ఇప్పటికీ దశాబ్దాలు దాటిపోయింది. ఇంకా ఎన్నో పట్టదో తెలియదు. తెలంగాణలో నీటి మీద నిపుణులు చాలా మంది అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు తెలంగాణలో. ఇవన్నీ కూడా ఈరోజు మనము ఒక రాజీ మార్గాన పోకపోతే ఇవి కోర్టుగా చుట్టూ తిరగాల్సి వస్తుంది. లేకపోతే ట్రిబ్యునల్స్ రాయలసీమను కూడా దృష్టిలో ఉంచుకోండి. కృష్ణా జలాల మీద హక్కులు పోగొట్టొద్దండి దయచేసి. ఒక రాష్ట్రం తుపాకులు పెట్టుకొని నాగార్జున సాగర్ కాడ ఫైర్ ఓపెన్ చేసే పరిస్థితికి వచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెరవేర్చుకోండి. సిద్దేశ్వరము దగ్గర బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ కట్టండి 1200 కోట్లతో. అయితే ఈ 80,000 కోట్లలో 1200 కోట్లు ఎంతో లెక్క చేసినట్టు మీరు